రాష్ట్రం సాధించడంలో బంగారు తెలంగాణ నిర్మించడంలో కేసీఆర్ పాత్ర కీలకం. అలాంటి కేసీఆర్ కూతురైన కవిత ఈ విధంగా పార్టీ కోసం పోరాడిన ఉద్యమకారులపైన, కుటుంబ సభ్యులపైన ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదు అని అంబర్పేట్ నియోజకవర్గం బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఉద్యమకారుడు లింగారావు అన్నారు. అంబర్పేట్లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. కేసీఆర్ తీసుకున్న ఎటువంటి నిర్ణయాన్నైనా పార్టీ నాయకులు తూచా తప్పకుండా పాటిస్తారు. హరీష్ రావు, సంతోష్ అంటే కేసీఆర్ కు కుడిభుజంగా పనిచేసే నాయకులు. అలాంటి వారిపై కవిత ఈ విధంగా మాట్లాడడం సరైనది కాదు. ముందుగా మా కేసీఆర్ సార్ గారికి పాదాభివందనం. ఎందుకంటే గత 25 సంవత్సరాల నుంచి సార్ ఎంతో పోరాటం చేసి మరి తెలంగాణ తెచ్చిండు. తెలంగాణ ఎంత కష్టపడినా అంత మచ్చ లేకుండా కష్టపడి తెలంగాణ తెచ్చిండు. డెవలప్మెంట్ కూడా బంగారు తెలంగాణ అనేది సార్ చూపెట్టిండు. దాన్ని ఇప్పుడు కవితక్క ఇట్లా ఈ విధంగా ప్రవర్తించుడు మంచి పద్ధతి కాదు. ఎందుకంటే హైకమాండ్ అనేది ఒక క్రమశిక్షణ పార్టీ. మా టీఆర్ఎస్ అంటేనే ఒక క్రమశిక్షణ. ఎవరు పెద్దసార్లు పిలిపించేదాకా ఏది ఎవరు ఎక్కడ నోరెత్తారు. అలాంటిది మరి ఊకే కవితక్క ఇట్లా మాట్లాడు. హరీష్ అన్న అంటే ఒక సార్కు ఒక రైట్ హ్యాండ్ లాగా ఉండి ఇప్పటిదాకా హరీష్ అన్న పార్టీ కష్టపడుతూనే ఉన్నాడు. ఆయనను పట్టుకొని ఇంత ఘోరంగా మాట్లాడాడు. మళ్ళీ సంతోష్ అన్న అంటే మీరు ఇప్పుడు 10 సంవత్సరాలు నువ్వేం చేసినావు అక్క, నువ్వు అప్పుడే ఇట్లా ఇట్లా జరుగుతుందని చెప్పనుంటివి. ఇప్పుడు వచ్చి మీటింగ్లు, ప్రెస్ మీట్లు పెట్టి ఇది కరెక్ట్ కాదు. సార్ కూడా చాలా ఒక్క పెట్టిండు. అంటే సార్ ఏంటంటే నా కొడుకు, నా బిడ్డ, ఎవరు నా అల్లుడు, వీళ్ళు నా బామ్మది, వీళ్ళందరినీ ఎవరిని దగ్గరికి ఏది సహించాడు, కఠినంగా ఉంటాడు. ఎందుకంటే ఓకే పట్టిరు ఒక ఆయన తీసుకొని ఢిల్లీ పొట్టి అంటావు, ఒక ఆయన ఇట్లా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అందరూ తెలంగాణ ఉద్యమకారులు కష్టపడితేనే తెలంగాణ కష్టపడి తెచ్చినాం అందరం. ఇవాళ మేము 20 సంవత్సరాల నుంచి కష్టపడ్డాం. మాకు ఇవాళ ఏం పదవులు లేవు, మేమేం బాధపడుతున్నాం. మీరు అన్ని పదవులు అనుభవించారు, అన్ని విధాలుగా అనుభవించారు. ఇచ్చినాక కూడా మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా గవర్నమెంట్ పోగానే వేరే గవర్నమెంట్ కు సపోర్ట్ చేస్తుడు, ఇది కరెక్ట్ కాదు పద్ధతి. ఎందుకంటే ఈ వయసు సారు 70-75 ఉంటాడు. అలాంటి దగ్గర నుండి మనము చూసుకోవాలి. కానీ మనమే ఇట్లా విమర్శించుడు ఇది కరెక్ట్ గా హరీష్ అన్న, సంతోష్ అన్న అది ఎప్పుడో మీరు ఆ పని మళ్ళీ ఎప్పుడో చేయకుండా ఉంటారు. ఎందుకంటే ఎంతో మంది ఉద్యమకారులు కష్టపడి ఉన్నారు. ఇక్కడ ఎంతో మంది అమలవీరులు అయ్యారు, 1500 మంది. వాళ్ళ ఫ్యామిలీని మనం ఆదుకోలేదు. మనము ఉద్యమకారులు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో ఒకరోజు తీపించుకోవచ్చు. అలాంటి మీరు ఎప్పుడు పోరాడలేదు. ఇవాళ మీకు ఏదో మీకు బాధ అనిపించి మీరు ఇట్లా పార్టీని బదనాం చేస్తుంది, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎంతో మంది త్యాగాలు చేస్తేనే ఈ తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినాక మళ్ళా బంగారు తెలంగాణ చేస్తారని సార్ చేసిండు. సరే ఇప్పుడు ఏదో ఓటర్ల వల్ల పొరపాటు జరిగింది, అది వాళ్ళే అనుభవిస్తున్నారు, వాళ్ళు కూడా అంటున్నారు. దాన్ని మనం ఐకమత్యం ఉండి ఇప్పుడు ఒక పిలిపిస్తే అప్పుడు ఎంతో మంది ఉద్యమాలలో ఎంతో మంది పాల్గొన్నారు. నిన్న మీరు పిలుపులు ఇచ్చిర్రు, ఏడ కూడా ఇంత నిరసన లేవు, ఏం లేవు. అది కాదు, కష్టపడ్డ ఉద్యమకారులే ఉంటారు. ఇప్పుడు కూడా మళ్ళీ మీరు పార్టీని విమర్శించకుండా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. మీరు పార్టీ పెట్టుకుంటారా, మీరు బీజేపీలో పోతారా, కాంగ్రెస్ పోతారా, అది మీ ఇష్టం. అంతేగాని మీరే నష్టపోతారు. మీరు మా కేసీఆర్ గారిని విమర్శించినా, హరీష్ రావుని విమర్శించినా, కేటీఆర్ని విమర్శించినా ఇది కరెక్ట్ కాదు. మీరు అన్ని విధాలుగా బాగుపడ్డాక మళ్ళీ ఇలా తెలంగాణ తెచ్చినాక, ఇంత కష్టపడి తెచ్చినాక రోడ్డు మీకు తెచ్చు, ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఏమన్నా ఉంటే మీరు పార్టీ పెట్టుకుంటారా, మీరు ఏమన్నా జైన్ అవుతారా ఈ పార్టీలో, మీ ఇష్టం అది. కానీ ఇప్పుడు వర్క్ చేసేటోళ్ళని ఇట్లా డిస్టర్బ్ చేస్తే మంచి పద్ధతి కాదక్క. ఎందుకంటే సార్ ఇన్ని రోజులు ఏం నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఎవరు ఏమన్నా వెయ్యాలి. ఎంతమంది ప్రెస్ కౌంటర్లు ఇస్తున్నారు, ఎంతమంది యూట్యూబ్లలో వస్తున్నాయి, అది మీకే మంచిది కాదు. మీరే డ్యామేజ్ చేస్తున్నారు. ఒక షర్మిల అక్క ఎట్లా అయిందో కవితక్క కూడా గట్లే అవుతుంది నేను చెప్తున్నా ఇప్పుడు. ఎందుకంటే మీరు ఈ వయసులో సార్కు ఇబ్బంది పెట్టుకుని మీరు మంచి పద్ధతి కాదు. మీరు మారండి, ఇకనైనా మారి మీరు మంచి పనులు చేయండి. అంతేగాని మీరు అది ఇది ఇప్పుడు విమర్శించుడు ఇది కరెక్ట్ కాదు. మీరు హరీష్ అనుడైతే మంచిది కాదు అది. ఎందుకంటే ఒక కష్టపడ్డాను ఆయనను మీరు కనీసం మన అసెంబ్లీలో మాట్లాడింది మీరు చూసిలో లేదా, కానీ ఆయన ఒక్కడు మొత్తం కాంగ్రెస్ లో ఒక్కరు కూడా మాట్లాడలేదు. జవాబు ఇచ్చారని జవాబు లేదు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర. ఆయనకి ఎంత అవగాహన ఉంటే అంత మంచిగా మాట్లాడతాడు. ఆయనను పట్టుకొని మీరు ఏదో విమర్శించమని ఎవడో చెప్తే మీరు చేస్తుడు ఇది కరెక్ట్ కాదక్క. ఎందుకంటే రేపు ఎప్పటికున్నా మళ్ళీ మీరు కలిసేటోళ్ళే. వాటిని మాత్రం ఇబ్బంది పెట్టకండి.
మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, మీరు ఇబ్బంది పడకండి. జై తెలంగాణ.